బాలయ్య ఏం చేసినా సెన్సేషనే. ఆయనకు రికార్డులు కొత్తేమీ కాదు. కానీ గెస్ట్ రోల్తోనూ రికార్డ్ క్రియేట్ చేయడం ఆయనకి సాధ్యం. ప్రస్తుతం అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య కాలీవుడ్ సూపర్ హిట్ సీక్వెల్గా వస్తున్న జైలర్ 2లో పవర్ఫుల్ గెస్ట్ రోల్ చేయబోతున్నారు. ఇప్పటికే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ బాలయ్యకు కథ చెప్పడం, ఆయన కూడా ఓకే చెప్పడం జరిగినట్లుగా టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా కోసం బాలయ్య రెమ్యునరేషన్ రికార్డ్ హాట్ టాపిక్గా మారింది. జైలర్ 2లో బాలయ్య నటిస్తున్నందుకు భారీ పారితోషికం అందుకుంటున్నారట. మేఘా సాయన్ను కళ్ళు చెదిరే కాదు, రికార్డ్ స్థాయి రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ఇప్పటి వరకు ఏ హీరో గెస్ట్ రోల్కి కూడా ఈ రేంజ్ రెమ్యునరేషన్ లేదని అంటున్నారు. జైలర్ 2 కోసం దాదాపుగా 50 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నారట. ఇదే నిజమైతే పారితోషికం విషయంలో గెస్ట్ రోల్తోనూ బాలయ్య సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్టే. అసలు జైలర్ సినిమాలోనే బాలయ్య గెస్ట్ రోల్ చేయాల్సి ఉంది, కానీ కుదరలేదు. ఇప్పుడు సీక్వెల్ కోసం రంగంలోకి దిగుతున్నాడు బాలయ్య. ఈ సినిమాలో ఆయన పాత్ర పీక్స్లో ఉంటుందని ఏకంగా 20 రోజులు డేట్స్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇకపోతే అఖండ 2తో మరోసారి బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడానికి వస్తున్న బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ను గోపీచంద్ మలినేనితో చేస్తున్నారు. ఆ తర్వాత మరోసారి డాకు మహారాజ్ కాంబినేషన్ను రిపీట్ చేస్తూ బాబీతో సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఏదేమైనా బాలయ్య మాత్రం ఓ రేంజ్లో దూసుకుపోతున్నారని చెప్పాలి.